dear PMC, my dear PMC, my dear PMC. Hi, hello, happy morning all of you. Welcome to my dear PMC. నా పేరు స్నేహ. ఈరోజు బర్త్డేస్ అండ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరికీ కూడా మై డియర్ పిఎంసి తరపు నుంచి విష్ చేయడానికి నేను వచ్చేసాను. అలానే మీరు కూడా విషెస్ చెప్పాలనుకుంటున్నారా, అలానే నాతో మాట్లాడాలనుకుంటున్నారా? ఇంకెందుకు లేటు, వెంటనే నెంబర్స్కి కాల్ చేసేసేయండి. 8977007401 అలానే 8977007402కి కాల్స్ చేయండి, నాతో మాట్లాడండి, అలానే విషెస్ చెప్పేసేయండి. ఈరోజు మన మై డియర్ పిఎంసిలో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హాయ్, నమస్తే మేడం. హాయ్. హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్, నమస్తే మేడం. ఫక్రుద్దీన్. ఎవరు మాట్లాడుతున్నారండి? ఫక్రుద్దీన్ మేడం. మధుసూదన్. ఫక్రుద్దీన్ మేడం. సారీ ఫక్రుద్దీన్ గారు, వాయిస్ క్లారిటీ రాలేదు స్టార్టింగ్. ఓకే ఫక్రుద్దీన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, చెప్పండి, ఈరోజు ఎవరికి విషెస్ చెప్పాలనుకుంటున్నారు? విషయం ఏం లేదు, ప్రకృతి మాత ఎలాగో అందరికి సురక్షితంగా అందరినీ చూసుకుంటా ఉంది. మనం కోరేది ఏం లేదు. నేచర్ దృష్టిలో అంతా సమానం కాబట్టి మనం కోరక్కర్లేదా, అంత సమానంగానే జరుగుతుంది పంచభూత సాక్షిగా. పర్ఫెక్ట్, అవునండి. మనిషి నిర్మించిన గుడిలో లేడు దేవుడు, ఆ దేవుడు నిర్మించినటువంటి శరీరంలో ఉన్నాడు దేవుడు. సకల పాపాలకు ప్రతిరూపమైనటువంటి మానవ జన్మ అది ఆధ్యాత్మికంతో జ్ఞానంతో పరిపూర్ణమవుతుంది. ఈ రోజు వచ్చేసి ఇది కొటేషన్. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్ కొటేషన్. సబ్జెక్ట్ వచ్చేసి మహిళా శక్తి. చెప్పండి. మహిళా శక్తి, స్త్రీకు ఎంత శక్తి ఉన్నదో అది గుర్తించలేని స్థితిలో ఉన్నారు మహిళలు. దానికి సంబంధించిన విషయమే మహిళా శక్తి. ఓకే. సీతామాత లంకలో ఉన్నప్పుడు పార్వతీమాత ఎప్పుడు ఆ పరిచయ బాధ్యతతో సీతామాతకు పార్వతీమాతకు కలివిడి జరిగి ఎప్పుడు వచ్చి సీతామాతను లంకలో పలకరిస్తూ పరమాత్మస్తూ వెళ్ళిపోయేది. ఇది రావణాసురుడి లంక. ఈ లంకలో ఎటువంటి ఆహారం భుజించినా నీళ్లు తాగినా ఈ మాయలో మనం పడిపోతాం కాబట్టి ఇక్కడ సంబంధించినటువంటి ఆహారం కానీ నీళ్లు కానీ వాడవద్దు. నేను సూక్ష్మ లోకాల నుంచి పళ్ళు పలహారాలు త్రాగడానికి నీరు అందిస్తాను, ఇక్కడ ఏది తీసుకోవద్దని చెప్పేసి పార్వతీ మాత పైనుంచి సూక్ష్మ లోకాల నుంచి ఆహార పానీయాలు అందిస్తూ సీతామాతకు కాలం గడుపుతూ ఉండేది కదా. అంత అద్భుతమైనటువంటి మహిళా శక్తి ఉంది ఈరోజు. ఎంతవరకైనా కూడాను ఒక మహిళ అలా ఉండే, ఒక మహిళ అద్భుతమైనటువంటి శక్తితో ఎంతైనా మనము స్నేహభావం కలిగి ఆకలిని తీర్చవచ్చు. ధ్యానంతో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనిషిని మార్చవచ్చు అన్నదానికి దృఢ సంకల్పంతో వీళ్ళు పొందినటువంటి స్నేహభావమే మహిళా శక్తి యొక్క ఉద్యోగం. అలాగే ద్రౌపది మాత పంచ పాండవులతో సంసారం చేయాలనుకున్నప్పుడు అద్భుతమైనటువంటి ఆమె ఆ పాండవులతో కలివిడిగా జీవిస్తున్న సందర్భంలో ఒక్కొక్క భర్త దగ్గర ఒక్కొక్క సంవత్సర కాలము జీవిస్తూ ఆమె ఆ యొక్క శరీరాన్ని సంవత్సరం కాలం పాటు ఒక భర్తకు అప్పగించి మరొక భర్త దగ్గర మరొక సంవత్సరం వెళ్ళేటప్పటికీ ఆమె యొక్క శరీరం యొక్క రూపురేఖల్ని కూడాను ధ్యానంలో అద్భుతమైనటువంటి శక్తిని తీసుకుని జఠరాగ్ని ద్వారా ఆమె యొక్క శక్తి యొక్క ఆ శరీరాన్ని శక్తితో పరిపూర్ణంగా చేసుకొని మళ్ళా రూపురేఖలు కొత్తగా మార్చుకొని మరొక భర్త దగ్గరికి వెళ్ళే అంత అద్భుతమైనటువంటి ద్రౌపది మాత 5 సంవత్సరములు కాదు, జీవిత పరంగా కూడా అంత అద్భుతమైన శక్తితో ఆమె జీవితాన్ని ఇవ్వగలిగింది. ఫక్రుద్దీన్ గారు, మీ వాయిస్ కట్ అవుతుందండి. ఇప్పటివరకు చాలా బాగా వినిపించింది, చాలా బాగా చెప్పారు మహిళా శక్తి కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఒక అద్భుతమైన కొటేషన్ చెప్పారు, అలానే మహిళా శక్తి కోసం కూడా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.
మన మైడియా పిఎంసిలో ఈ రోజు బర్త్డేస్ అండ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు విషెస్ చెప్పేద్దాం. అందులో ఫస్ట్ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూసేద్దాం. వివియన్ సేనా ఒక భారతీయ నటుడు మరియు మాజీ మోడల్. అతను ప్రధానంగా హిందీ టెలివిజన్లో పనిచేస్తున్నాడు. అతను భారతదేశంలో అత్యంత విజయవంతమైన మరియు ప్రజాదరణ పొందిన టెలివిజన్ నటుడిగా పరిగణించబడ్డాడు. 2 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు, 2 గోల్డ్ అవార్డులు పొందడం జరిగింది. సో మరి వివియన్ సేనాకి మనం ఐడియా పిఎంసి తరపు నుంచి బర్త్డే విషెస్ తెలియజేసేద్దాం. హ్యాపీ. ఓకే, సో మరొకరు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారికి కూడా విష్ చేసేద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న ఏలూరుకి చెందిన దాట్ల వెంకట ప్రభావతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు ది పిఎంసి ట్రస్ట్. హ్యాపీ బర్త్డే టు యూ అండి వెంకట ప్రభావతి గారు. ఓకే, సో మరి ఈరోజు ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుందాము. ఈరోజు టాపిక్ ఏంటి అంటే తీసుకోవటం, ఇవ్వడం అన్నమాట. సో ఏం తీసుకుంటున్నాము, ఏం ఇస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ మన రెగ్యులర్ లైఫ్లో. సో తీసుకోవాల్సింది ఏంటి అంటే పాజిటివ్ వర్డ్స్ని తీసుకోవాలి. ఓకే, కళ్ళతో మనం చూస్తున్నాం, ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది అనుకోండి, దాంట్లో ఉన్న అందాన్ని తీసుకోవాలి, దాంట్లో ఉన్న ప్రశాంతతని తీసుకోవాలి. అలానే ఏదైనా వింటున్నాం అనుకోండి, మనకి పాజిటివ్గా ఉన్నవన్నీ మాత్రమే తీసుకోవాలి. మనకి ఏదైతే ఇది నెగిటివ్గా అనిపిస్తుందో దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, వదిలేయాలన్నమాట. అలానే మనం ఈ తీసుకోవడంలోనూ వినటంలోనూ బేస్ చేసుకొని మనం మాట్లాడటం జరుగుతుంది. సో ఇక్కడి నుంచి తీసుకున్నాం, ఇక్కడి నుంచి ఇప్పుడు ఇస్తామన్నమాట. ఏమి ఇవ్వాలి అంటే మనం మాటల్ని చాలా ఫిల్టర్ చేసి ఇక్కడ ఏదనిపించిందో అది యాజ్ ఇట్ ఈజ్గా మనం ప్రజెంట్ చేయకుండా అందులో ఎంతవరకు ధర్మం ఉంది, ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు సరైనది అని మనం ఒకసారి అవగాహన చేసుకొని అప్పుడు ఇక్కడి నుంచి మనం బయటికి ఇవ్వాలి. ఎప్పుడైతే దీన్ని ఎంతో చక్కగా మనం ఈ ప్రాసెస్ని ఫాలో చేస్తామో అంత చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ప్రతిరోజు ఎన్నో చూస్తాం, కానీ ఏం తీసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎన్నో వింటున్నాం, కానీ ఏ విషయాన్ని మన పరిగణలోకి వింటున్నామో, మన దృష్టిలో పెట్టుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఏం మాట్లాడుతున్నాం, ఎంత అవేర్నెస్గా మాట్లాడుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఈ 3 విషయాలు కూడా మీరు అవేర్నెస్లో ఉండి చాలా జాగ్రత్తగా మీరు ఫిల్టర్ చేసుకుంటూ వింటము, చూడటము, మాట్లాడటము సరి చేసుకుంటే మన జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఇంకా ఆనందంగా ఉంటుంది, ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి మన మై డియర్ పిఎంసిలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై డియర్ పిఎంసి. మన మై డియర్ పిఎంసిలో మరొక కాలర్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే మేడం. ఈ రోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న అందరికి శుభాకాంక్షలు. హసీనా గారు, ఎస్ మేడం. చూసారు ఎలా గుర్తుపెట్టేశాను మిమ్మల్ని? నా వయసు గుర్తుపడతారు మేడం, నా వయసు ఏమో అందులో అలా గుర్తుపట్టేస్తారు. అవునవును, అండ్ ప్రతిరోజు వింటున్నాను కదా, నేను కూడా అలా గుర్తుపెట్టేశాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికి విషెస్ చేస్తారు కదా, మరి ఇంకా మనం రెగ్యులర్ స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ చెప్తాను, కొటేషన్ చెప్తాను. జరిగిపోయిన తప్పుల గురించి అతిగా ఆలోచించి అద్భుతమైన ఈ క్షణం చేతులారా పాడు చేసుకోకండి. గతం నుంచి ఎక్కువ చింతిస్తూ కూర్చుంటే మీ స్థితిగతులు మరింత గోతులో పడతాయి, గుర్తించుకోండి. అంతే కదా మేడం? అంతే, కరెక్ట్ గా. మనం ఆ 2 మనం ఆలోచించకుండా ఉంటే మన జీవితం అద్భుతంగా ఉంటది. అవును మేడం. పొడుపుతో అడుగుతాను. నేను రెడీగా ఉన్నా. ఓకే మేడం. ఎంత భయం వేసినా ముందుకే వెళ్తాను, రాజుకి ఆపద ఉన్నా సరే నిజమని తిప్పని వీరులం. ఎవరు మీరు వాళ్ళు? ఎంత భయం వేసినా ముందుకే చెప్పండి మేడం. ఓకే, ఎంత భయం వేసినా ముందుకే వెళ్తాం, వెనక్కి రాము. రాజు ఆపద వచ్చినా మెడమ తిప్పని వీరులం. మడమ తిప్పని వీరులం. ఓకే, అంటే వెనక్కి రాకుండా ముందుకే వెళ్తామని మేడం. కాళ్ళ కాదు మేడం, ఇది మామూలు లాజిక్ క్వశ్చన్ మేడం. అంటే మనం అంత డీప్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఆట మేడం, క్లూ ఇచ్చినాడు. మనం ఆట ఆడుతాం దీన్ని. ఎంత భయం వేసినా ముందుకే వెళ్తాము, రాజులకు ఆపద ఉన్నా సరే నిలమ తిప్పని వీరులం. అంటే మనం ఆడే ఆటలో రాజులు ఎవరుంటారు మేడం? ఆట పేరులో అదే చెస్సా? చెస్. ఎస్ మేడం.
ఎస్ మేడం. అదే నేను ఇందాక ఆల్రెడీ చెప్పేసా చెస్ అని. నాకు పర్లేదు మేడం, చేస్తే మేడం అది. Okay, okay. అంటే రాజులకు మనం ముందుకు వెళ్తూ ఉంటాం కదా మేడం ఆట ఆడేటప్పుడు. ఇంకొకటి అడగండి. అడుగుతాను మేడం, మీరు ఎన్ని అడగమంటే అని అడుగుతాను మేడం. ఇంటింత గుడి కాదు ఎంతో పెద్ద గుడి, ఇంటింత దూరం కాదు ఎంతో దూరం, మరి ఏంటి అది? ఇంత గుడా? యు మీన్ గుడి ఇంటింత గుడి కాదు ఎంతో పెద్ద గుడి, ఇంటింత దూరం కాదు ఎంతో దూరం, మరి ఏంటి అది? అంటే గుడి మాత్రం కాదు మేడం అది. గుడి ఒక క్లూ ఇవ్వండి. క్లూ అంటే పైన ఉంటది మేడం, నీకు అద్భుతంగా ఇచ్చినాను. పైన ఉంటది అది. సారీ, పైన ఉంటది. ఏం పైన ఉంటది? పైన నువ్వే దాన్ని చెప్పాలి, పైన ఉంటది అది. ఓకే, పక్షియా? గాలిలో ఎగిరే పక్షియా? లేదు మేడం, మనకు అందుబాటులో ఉండదు అసలు. మేఘం. ఎస్ మేడం, ఆకాశం. ఓకే. అది గుడి అనుకున్న ఆకాశాన్ని ఎంత పెద్దగా ఉంటది మనకు. ఆకాశము దూరం ఉంటది కదా, ఇంత దూరం కాదు ఎంతో దూరం. వెరీ గుడ్. చాలా బాగున్నాయి మీ పొడుపు కథలు అన్ని కూడా. నేను ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అండ్ నేను గుర్తు పెట్టుకుంటున్నాను ఈసారి ఎవరికైనా అడుగుతామని. మేడం అడగండి మేడం, మీరు వేరే ఛానల్ కూడా పోతారు అక్కడ ఇంటర్వ్యూలో అడగండి మేడం. అంటే వాళ్ళకి ఏమైనా బోర్ ఉన్నప్పుడు డిస్కషన్ చేసేటప్పుడు ఇలాంటి జోక్ చేసి వాళ్ళు కొద్దిగా రిలీజ్ చేస్తారు, మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోవచ్చు మేడం. మీరు భలే చెప్పారు అసలు. ఇంకొకటి ఎలా మేడం చేస్తాను. పొడవుగా పచ్చగా ఉండేదాన్ని పొడిగా రవ్వగా చేసి వాడుతారు, ఏంటి అది? పొడవుగా పచ్చగా ఉండేదాన్ని పొడిగా రవ్వగా చేసి వాడుతారు. అన్నం కాదు మేడం, మనం దాని రసం కూడా తాగుతాం మేడం. బాగా అది సమ్మర్ అంటే ఎండాకాలం వస్తే బాగా తాగుతాం మేడం. మిరియాలు? లేదు మేడం, ఎండాకాలం తాగుతాం మేడం. అంటే అన్ని ఉంటాయి, ఎక్కువ శాతం అప్పుడు తీసుకుంటాం. పొడుగుగా ఏది ఉంటుంది మేడం? పొడుగుగా పచ్చగా మిరపకాయలు ఉంటాయి. కాదు మేడం, మనం టీ చేసుకోవాలంటే దాన్ని ఏం నుంచి తయారు చేస్తారు మేడం? టీ పొడి. ఇంకొకటి టీ పొడి, పాలు, పంచదార. పంచదార ఎక్కడ నుంచి వస్తుంది మేడం? పంచదార ఎక్కడ ఉంటదా? ఎక్కడి నుంచి వస్తుంది మనకి పంచదార? డైరెక్ట్ రాదు కదా, ఎక్కడి నుంచి వస్తుంది అది? నాకు తెలీదు. చెరుకు మేడం, చెరుకు నుంచి తీస్తారు మేడం. బెల్లం గానీ చక్కెర గానీ చెరుకు మేడం ఆన్సర్. బెల్లం కదా యాక్చువల్, చక్కెర. ఓకే, ఇంకా దాన్ని బాగా ఫిల్టర్ చేస్తారు. ఎస్. అంటే పురుగు అంటే మనకి అది ఉంటది కదా మేడం, చెరుకు గడ పొడుగు ఉంటది కదా, అది పచ్చగా ఉంటది. దాన్ని పొడిగా రవ్వగా అంటే మనం మామూలుగా ఏమన్నా పదార్థం ఇప్పుడు చేసే తిన్న పదార్థాలు పొడి చేసుకుంటాం, లేదంటే డైరెక్ట్ మన టీలు అట్లే చేసుకుంటాం కదా మేడం రవ్వలున్నా. వెరీ గుడ్ అండి, సూపర్. పాట పాడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. వేణు మాధవా వేణు మాధవా నీ శ్వాసలో తీరితే గాలి గాంధర్వమవుతున్నదో, నీ శ్వాసలో తీరితే గాలి గాంధర్వమవుతున్నదో, నీ మోవిపై వాడితే నూనె మంత్రమవుతున్నదో, ఆశాసలో ఆ మోవిపై మౌనమే నిన్ను చేరని మాధవా, నీ శ్వాసలో తీరితే గాలి గాంధర్వమవుతున్నదో. అయిపోయింది అంటే మేడం, అంతవరకు వచ్చి మేడం. అప్పట్లో నాకు చాలా ఇష్టం ఈ సాంగ్. అవును మేడం, బాగుంటుంది మేడం. ఓకే, హలో. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే మేడం, బాయ్ మేడం. సో మన హసీనా గారు ప్రతిరోజు కూడా చక్కగా మంచి మంచి పొడుపు కథలు అడుగుతున్నారు, అలానే మంచి పాటలు పాడి కూడా వినిపిస్తున్నారు. సో ఇలానే మీకు కూడా
నాకు కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే ఈ నెంబర్స్ కాల్ చేయండి. 8977007401 అలానే 8977007402కి కాల్ చేయండి అండ్ నాతో మాట్లాడేసేయండి. ఇంకా ఈరోజు ఒక చిన్న మంచి మాట చెప్పుకుందాము. మంచి మాట ఏంటి అంటే, ఎప్పుడైతే మనము ధర్మబద్ధమైన ఆలోచనలతో ఉంటామో, ధర్మబద్ధమైన మార్గంలో ఉంటామో, ఎప్పుడైతే ధర్మబద్ధమైన మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో వెళ్తూ అదే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తూ ఉంటాము, అప్పుడు మనం ఈ జన్మ సార్థకత అవుతుందన్నమాట. ఈ జన్మ తీసుకున్నందుకు సార్థకత అవుతుంది. సో మరి ఈరోజు ఎంతోమంది ధ్యానులు ఆ ధర్మబద్ధమైన మార్గాన్ని ఎంచుకొని దాన్నే లక్ష్యంగా చేసుకొని ఆ మార్గంలో పయనిస్తున్నారనమాట. అందుకే ఈరోజు ఎన్నో పిరమిడ్స్ వచ్చాయి, అలానే ఎన్నో ధ్యానాలయాలు వచ్చాయి, అలానే ఎన్నో శాకాహార జగత్ కోసం ఎన్నో ర్యాలీస్ జరిగాయి. సో ఇలా చూసుకుంటే ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలు, చక్రాలు, యాగాలు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. సో మరి ఇన్ని జరిగాయి అంటే ఎంతోమంది ఆ ధర్మ మార్గాన్ని పట్టుకోవటం వల్లే. మరి కొత్తగా వచ్చిన ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో ఇంకా అద్భుతంగా ధ్యానం చేయండి, చక్కగా స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేయండి. మీకు ఎవరైనా మంచి మాస్టర్ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి కంటిన్యూగా. ఇంకా 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 అద్భుతంగా ఉంటుంది మీ లైఫ్. ఓకే, సో మరి ఈరోజు మనం ఐడియా పిఎంసిలో లాస్ట్ విషెస్ చెప్పేద్దాం. పిఎంసికి విశేష సేవలు అందిస్తున్న శశాంక్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. హ్యాపీ బర్త్డే టు యూ శశాంక్ గారు, మనం ఐడియా పిఎంసి తరఫు. ఓకే, సో ఈరోజు ఎంతోమంది బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు కదా, మరొకసారి వారందరికీ కూడా హ్యాపీ బర్త్డే. అలానే యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న వారికి కూడా హ్యాపీ యానివర్సరీ. అందరికీ కూడా ఏ స్పెషల్ అకేషన్ ఉన్నా మనం ఐడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియచేయడానికి నేను ప్రతిరోజు మార్నింగే మీ అందరి ముందుకు వచ్చేస్తాను. మరి ప్రతిరోజు మార్నింగ్ ఐడియా పిఎంసి కార్యక్రమాన్ని చూసి ఆదరిస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలానే కాల్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు కాల్స్ చేసి విషెస్ చెప్పడం వల్ల నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విషెస్ తీసుకున్న వాళ్ళు కూడా. అండ్ మంచి మంచి కొటేషన్స్, అలానే మీకు తెలిసిన మంచి మంచి మాటలు, అలానే మంచి మంచి పాటలు అండ్ పొడుపు కథలు, ఇలా ఎవరు అడగాలనుకున్నా కూడా అగైన్ మాకు కాల్ చేసేసేయండి. మాకు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ 8977007401, 8977007402కి కాల్ చేయండి, విషెస్ చెప్పండి, అలానే ఒక మంచి స్పిరిచువల్ టాపిక్ మాట్లాడండి. ఓకే, సో చూసారు కదా, ఇది ఇవాల్టి మనం ఐడియా పిఎంసి. రేపటి ఐడియా పిఎంసిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్. My dear PMC, my dear PMC, my dear PMC.